This next question, you can say there's no question. It's a statement with a question mark after it. తర్వాతి ప్రశ్న ఏమిటంటే, ఇది ప్రశ్న అని చెప్పలేము, ఎందుకంటే ఇది ఒక ప్రకటన, కానీ చివరిలో ప్రశ్నార్థకం పెట్టబడింది. So it requires to be cast as a question. కాబట్టి దీనిని మనం ప్రశ్నగా చెప్పాల్సి ఉంటుంది. Number 8. I'll take one more. I was wondering if you could bring clarification to me as to what it is that makes a devotee senior. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒక భక్తుడు వరిష్ఠ భక్తుడు అని ఏ విధంగా చెప్పబడతాడు? I think that our movement impresses upon the devotees that Srila Prabhupada's Diksha disciples are more senior than those who took initiation after his disappearance. ఆ భక్తుడు ఇంకా ఏమని చెబుతున్నాడంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఉండగా ఆయన దగ్గర దీక్ష స్వీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారు శ్రీల ప్రభుపాదుల వారు తిరోభవించిన తరువాత ఎవరైతే ఉద్యమంలో చేరారో వారికంటే వరిష్ఠులైనటువంటి వైష్ణవులుగా చెప్పబడతారని నేను భావిస్తున్నాను. Pradyumna Prabhu, one of Srila Prabhupada's Sanskrit editors, once recalled a pastime of Srila Prabhupada wherein he instructed him to show respect to a devotee who had come to the movement before himself as senior to him. I was hoping that you might kindly shed some light on this for me. ఇంకా భక్తుడు ఏమంటున్నాడంటే, శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులైనటువంటి ప్రద్యుమ్న ప్రభు ఎవరైతే ఉన్నారో, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఆ ప్రద్యుమ్న ప్రభుకి తనకంటే ముందు ఈ ఉద్యమానికి వచ్చినటువంటి ఒక భక్తుడిని వరిష్ఠ భక్తునిగా గౌరవించాలి అని చెప్పడం జరిగింది. దీనిపై మీరు మరింత స్పష్టతను ఇవ్వగలరా అని అడుగుతున్నారు. There are various factors in determining seniority. మరి ఒక భక్తుని యొక్క వరిష్ఠతను నిర్ణయించేటువంటి అంశాలు వివిధ రకాలుగా ఉంటాయి. We see here that from this where Srila Prabhupada established this, that one who is initiated prior to another is considered more senior. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు ఒక భక్తుని కంటే మరొక భక్తుడు ఒకవేళ ముందుగా దీక్ష స్వీకరించినట్లయితే ఆ ముందు దీక్ష స్వీకరించినటువంటి భక్తుడిని వరిష్ఠ భక్తునిగా పరిగణించాలి అన్నట్టుగా మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు సూచించినట్టు కనిపిస్తుంది. అయితే ఎన్నో వివిధ పరిగణనలు ఉంటాయి. On the material platform and on the spiritual platform. అంటే భౌతిక తలంలోను ఆధ్యాత్మిక తలంలోను కూడా. On the spiritual platform, the only real factor is one's spiritual advancement. But ఆధ్యాత్మిక తలంలో నిజంగా చెప్పుకోవాల్సినటువంటి పరిగణన ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పురోగతి. Usually some other factors are also considered such. సాధారణంగా మరికొన్ని ఇతర పరిగణనలు కూడా ఇతర అంశాలు కూడా పరిగణించబడుతూ ఉంటాయి. ఎలాగంటే ఒకరికంటే ముందుగా దీక్ష స్వీకరించినటువంటి మరొకరు is considered more senior, even if in one way more senior, even if వారు వరిష్ఠులుగా పరిగణించబడతారు. ఒక విధంగా వారు ఎక్కువ వరిష్ఠులుగా చెప్పుకోవచ్చు. if the other is more is clearly in other ways more advanced. So there are various factors. అయితే మరొక విధంగా ఎవరైతే బాగా ఎక్కువగా పురోగమించినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మికంగా వారు వరిష్ఠ భక్తులుగా పరిగణించబడుతుంటారు. Among the varnas, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి
పరిగణించాల్సినటువంటి విషయాలు. వర్ణాలలో మనం చూసినట్లయితే the Brahmana is always considered superior in state. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా అతడు ఉన్నతమైనటువంటి వాడిగా పరిగణించబడుతూ ఉంటాడు. That even a very old in terms of years Kshatriya should offer obeisance even to a young boy who's a Brahman. మనం చూసినట్లయితే వైదిక సంస్కృతిలో వయసులో చాలా వృద్ధుడైనటువంటి ఒక క్షత్రియుడు కూడా ఒక బాలుడైనటువంటి బ్రాహ్మణుడికి తప్పనిసరిగా గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పి మనకి నిర్దేశాలు ఉన్నాయి. There are other factors, wealth. అలాగే ఇతర అంశాలు ఏమిటంటే సంపద. If one is very wealthy, ఒక వ్యక్తి ఎవరైనా బాగా సంపన్నుడై ఉన్నాడు అనుకోండి, that is very important among Vaishyas. అది ముఖ్యంగా వైశ్యులలో పరిగణించబడుతుంది. If one is very powerful, that is very important among Kshatriyas. If one ఒక వ్యక్తి చాలా శక్తివంతుడు అనుకోండి, అంటే క్షత్రియులలో శక్తి అనేది చాలా ముఖ్యం. is very learned, that's important among Brahmanas, and that's అలాగే బ్రాహ్మణుల్లో అయితే ఒక వ్యక్తి చాలా విద్యావంతుడైతే అతడు గౌరవించదగిన వాడిగా పరిగణించబడతాడు. respected by all the Varnas. మరి బ్రాహ్మణుడు అన్ని వర్ణాల వారి చేత, ముఖ్యంగా విద్యావంతుడైతే అన్ని వర్ణాల వారి చేత గౌరవించబడతాడు. Among Shudras, age alone is the determining factor. మరి శూద్రులలో మనం చూసినట్లయితే కేవలం వయస్సు అనేది గౌరవించదగబడినటువంటి అంశంగా పరిగణించబడుతుంది. Seniority, because they don't have much else to go on. They don't have. ఎందుకంటే శూద్రులలో అంతకు మించి చెప్పుకోదగినది ఏమీ ఉండదు. పలానావాడు పెద్దవాడు అని చెప్పడానికి వయసు తప్ప మరొకటి ఏది ఉండదు. Wealth, valor, or learning. ఎందుకంటే వారి వద్ద సంపద ఉండదు, వారి వద్ద శౌర్యము ఉండదు, వారి వద్ద పాండిత్యము ఉండదు. One's in any society except the most degraded, if one has good character, that will often be something to be respected. అలాగే అత్యంత పతనం చెందినటువంటి సమాజం అయితే తప్ప సాధారణంగా చక్కటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది ఎక్కడైనా సరే గౌరవించబడుతుంది, ఏ సమాజంలో అయినా సరే. Position, అలాగే స్థానం అంటే వారి పదవి, that should be respected. మరి అది కూడా మరి గౌరవించబడాలి పదవి. Just like a temple president should be respected for the ఎలాగంటే మందిరాధ్యక్షుడు గౌరవించబడతాడు, position. ఎందుకంటే అతని యొక్క పదవిని బట్టి. Material position also, if the mayor of Anand, అలాగే భౌతికమైనటువంటి హోదా కూడా, ఏదైనా ఒక పట్టణానికి మేయర్ అనుకోండి ఎవరైనా, should be a mayor, I guess so. Or if the local MLA comes to the temple, లేదా స్థానిక ఎమ్మెల్యే మందిరానికి వచ్చాడు అనుకోండి, although he's an ordinary person in many ways, అతడు ఎన్నో విధాలుగా చూస్తే సాధారణమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ, but he has that position, కానీ అతడికి ఆ హోదా ఉంది కదా, so we offer some special respect. కాబట్టి అతనికి మనం కొంత ప్రత్యేక గౌరవాన్ని ఇస్తాం. So there are various factors. Sannyasi is to కాబట్టి ఇలా అనేకమైనటువంటి పరిగణనలు ఉంటాయి. సన్యాసి అనుకోండి ఎవరైనా, be respected అతడు గౌరవించబడతాడు by everyone. అందరి చేత. So there are various factors. ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి పరిగణించడానికి. And those who are senior devotees in terms of initiation. అలాగే ఎవరైతే దీక్ష రీత్యా చూస్తే ముందుగా దీక్ష స్వీకరించబడే వారు ఉంటారు, దీక్ష స్వీకరించిన వారు ఉంటారు, వారు they are to be respected by others. మరి వారిని ఇతరులు గౌరవించాలి. If they're not actually practicing very properly, then that respect, one has to be offer respect, but well, the term given is yathochit. కానీ మనం చూస్తే వారు ముందుగా దీక్ష స్వీకరించిన వారైనప్పటికీ మరి వారు సరిగా సాధన చేయనట్లయితే, సరిగా నియమ నిబంధనలను పాటించినట్లయితే వారిని మనం కేవలం గౌరవిస్తాం అంతే. ఇక్కడ యథోచిత్ అనేటువంటి పదం చెప్పబడింది. One should give respect
according to how it should be properly given. యథోచితంగా అనేటువంటి మాట వాడబడుతుంది. యథోచితం అంటే ఎవరికి ఏ విధంగా గౌరవాన్ని ఇవ్వాలో ఆ విధంగా గౌరవాన్ని ఇవ్వాలి. So one may respect someone as senior, but you might not want, if you suspect that the devotee who is initiated many years ago, they may not be following the principles of Krishna consciousness very properly. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరైనా ఒక వ్యక్తి చాలా కాలం క్రితం దీక్ష స్వీకరించి ఉండొచ్చు, వారిని మనం గౌరవిస్తాం, కానీ అదే సమయంలో వారు దీక్ష స్వీకరించి ఎంతో కాలం అయినప్పటికీ కూడా అంత చెప్పుకోదగినటువంటి పురోగతి సాధించి ఉండకపోవచ్చు, లేదా వారికి అంత జ్ఞానం ఉండకపోవచ్చు, or their philosophical understanding might be deviated from that లేదా వారి యొక్క తాత్విక అవగాహన ఏదైతే ఉంటుందో అది పెడత్రోవ పట్టి ఉండొచ్చు, which is considered the orthodox understanding of Srila Prabhupada's teachings, and you may అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రామాణికమైనటువంటి బోధనలుగా ఏవైతే చెప్పబడతాయో వాటి నుండి ఒకవేళ పెడత్రోవ పట్టినట్టు ఉన్నాయనుకోండి, ఎవరైతే చాలా కాలం క్రితం దీక్ష స్వీకరించినటువంటి వ్యక్తి యొక్క తాత్విక అవగాహన, అప్పుడు కూడా మనం ఊరికే మామూలుగా గౌరవిస్తాం అంతే. not want to offer them to give class, అంటే అలాంటి వారికి ఊరికి గౌరవిస్తాం కానీ వారిని ప్రవచనం ఇవ్వమని అడగం. so there are various considerations. అప్పుడు ఈ విధంగా అనేకమైన విషయాలు ఉన్నాయి పరిగణించాల్సినవి. We see in Chaitanya Mahaprabhu's pastimes also మనం చైతన్య మహాప్రభు లీలలలో కూడా చూడొచ్చు that he didn't violate the social rule of not allowing Sanatan Goswami and Haridas Thakur into the temple of Jagannath. చైతన్య మహాప్రభు మనం చూసినట్లయితే సనాతన గోస్వామి అలాగే రూప గోస్వామి వారిని జగన్నాథుని మందిరంలోకి అనుమతించకపోవడం అనే ఏదైతే సామాజిక కట్టుబాటు ఉందో దానిని చైతన్య మహాప్రభు ఉల్లంఘించలేదు. అంటే వారిని మందిరంలోకి వెళ్ళమని ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. But he would personally come and visit them. కానీ చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి వారిని సందర్శించేవారు సనాతన రూప గోస్వాములను. So there was the outside convention, అంటే బయటి మర్యాదలు కొన్ని ఉంటాయి, by which Chaitanya Mahaprabhu observed, and he congratulated మరి ఆ బయటి మర్యాదలు ఏవైతే ఉన్నాయో సాంఘిక కట్టుబాట్లు వాటిని మహాప్రభు వాటిని గౌరవించారు. Sanatan. He was very pleased with Sanatan Goswami when Chaitanya Mahaprabhu called Sanatan Goswami at this time of year in the month of Jeshta to come to see him, and there were two paths to come. One was in the shaded area via the temple premises, and the other was along the beach. And you can imagine on the sandy beach how hot that would be. So Sanatan came along the beach, and అయితే చైతన్య మహాప్రభు ఒక పర్యాయం జ్యేష్ఠ మాసం అంటే వేసవికాలం అనమాట. వేసవికాలంలో సనాతన గోస్వామిని వచ్చి నాకు కనిపించు అని సందేశం పంపారు. మరి సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని కలవడానికి వచ్చారు. అయితే కలవడానికి వచ్చినప్పుడు రావడానికి రెండు మార్గాలు ఉన్నాయి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళడానికి. ఒకటేమో మందిరం పక్క నుంచి వచ్చేటువంటి దారి ఒకటి, మందిరం పక్క నుంచి వచ్చే దారి నీడగా ఉంటుందన్నమాట. మరొక దారి ఏమిటంటే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి దారి. మరి మీరు ఊహించుకోవచ్చు వేసవికాలంలో సముద్రపు ఒడ్డున నడవడం అంటే ఎలా ఉంటుంది, తీవ్రమైనటువంటి ఎండ, కాళ్ళు కాలిపోతాయన్నమాట. కానీ సనాతన గోస్వామి ఆ మండుటి ఎండలో సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి మార్గం ద్వారానే వచ్చి చైతన్య మహాప్రభుని కలుసుకున్నారు. అది చైతన్య మహాప్రభుకి చాలా సంతృప్తినిచ్చింది. సనాతన గోస్వామి విషయంలో ఆయన చాలా సంతృప్తి చెందారు అతని యొక్క ప్రవర్తనకి. Chaitanya Mahaprabhu was very pleased because Sanatan had the habit not to go in the temple area, because the priests in the temple, they're not supposed to touch outside people. And ఎందుకని చైతన్య మహాప్రభు చాలా సంతృప్తి చెందారంటే సనాతన గోస్వామి యొక్క ఈ ప్రవర్తన వల్ల అంటే అక్కడ ఉన్నటువంటి ఒక కట్టుబాటు ఏమిటంటే మందిరంలో ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వారు బయటి వారిని ఎవరిని కూడా స్పృశించకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు సేవలలో నిమగ్నమై ఉంటారు కాబట్టి.
అందుచేత సనాతన గోస్వామి ఆ నియమాన్ని ఉల్లంఘించదలుచుకోలేదు. Especially not one who's considered very fallen according ముఖ్యంగా ఎవరిని ఆ పూజారులు ముట్టుకోవడానికి ఇష్టపడారంటే ఎవరైతే పతనం చెందిన వారిగా పరిగణించబడతారో వారిని. to social conventions. Sanatana Goswami was considered very fallen. ఎందుకంటే సామాజిక కట్టుబాట్లను బట్టి ఆ కాలానికి సనాతన గోస్వామి చాలా పతనం చెందినటువంటి వాడిగా పరిగణించబడేవాడు. Because he had been in the service of Mohammedans. ఎందుకంటే అతడు మహమ్మదీయుల యొక్క సేవలో పనిచేశాడు కాబట్టి కొన్నాళ్ళు. So Chaitanya Mahaprabhu was very pleased with that. కాబట్టి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి యొక్క ఈ ప్రవర్తన వల్ల చాలా సంతృప్తి చెందారు. And he said, what is that? Maryada, Vaishnava, Sadhu Bhushan, I can't remember exactly. So he said it's the characteristic of a Vaishnava to uphold the etiquette. కాబట్టి చైతన్య మహాప్రభు అన్నారు ఏమన్నారంటే మరి వైష్ణవుని యొక్క ఒక లక్షణం ఏమిటంటే అతడు ఈ కట్టుబాట్లను గౌరవిస్తాడు ఎప్పుడు కూడా. But then Chaitanya Mahaprabhu would personally embrace Sanatan and say that you are considered impure by the normal society, so-called normal. కానీ చైతన్య మహాప్రభు స్వయంగా సనాతన గోస్వామిని ఆలింగనం చేసుకునేవారు. ఆలింగనం చేసుకొని నువ్వు ఈ నామమాత్రపు సమాజం ఏదైతే ఉందో బయట సమాజం వారి దృష్టిలో నువ్వు చాలా అధముడిగా పరిగణించబడతావు. But you are so pure that you can purify the three worlds and you can purify me. కానీ నువ్వు ఎంత పవిత్రమైనటువంటి వాడు అంటే నువ్వు ఈ ముల్లోకాలను పవిత్రం చేయగలవు, అంతేకాదు నన్ను కూడా నువ్వు పవిత్రం చేయగలవు అని చెప్పన్నారు. So there may be some outside conventions that we follow and కాబట్టి కొన్ని బాహ్యమైనటువంటి కట్టుబాట్లు ఉంటాయి మనం అనుసరించేవి, some internal conventions that we అలాగే కొన్ని అంతరంగమైనటువంటి కట్టుబాట్లు కొన్ని ఉంటాయి మనం అనుసరించాల్సినవి. follow also. Haridas Thakur, he was often invited by Chaitanya Mahaprabhu, you come and take prasad with me and the other devotees. He would all మరి చైతన్య మహాప్రభు చాలా తరచుగా హరిదాస్ ఠాకూర్ని ఆహ్వానిస్తూ ఉండేవారు. హరిదాస్ నువ్వు వచ్చి నాతో పాటుగా అలాగే ఇతర భక్తులతో పాటుగా ప్రసాదాన్ని స్వీకరించు అని. always take outside. He wouldn't come inside. కానీ హరిదాస్ ఠాకూర్ ఇప్పుడు లోపలికి వచ్చేవారు కాదు, బయట కూర్చొని ప్రసాదం స్వీకరించేవారు. He wouldn't eat with the other devotees. He was ఆయన ఎప్పుడు కూడా ఇతర భక్తులతో కలిసి ప్రసాదాన్ని సేవించేవారు కాదు, upholding the social convention. ఎందుకంటే ఆయన సామాజిక కట్టుబాట్లను గౌరవించేవారు కాబట్టి. I discussed this recently in a class in Salem. నేను ఈ మధ్య కాలంలో ఈ విషయం గురించి సేలంలో ఒక ప్రవచనంలో నేను చర్చించాను. You already got the reference. What's that verse? ఏమిటా శ్లోకం? You got the verse? Antyalila, chapter 1. అంత్యలీల మొదటి అధ్యాయం, Chapter 4, 4వ అధ్యాయం, text 30. What is it? 30వ శ్లోకం ఏమిటది? It's slightly off subject, actually. We're talking about seniority here. అయితే మనం కొద్దిగా అసలు విషయం నుంచి పక్కదారి పడుతున్నాం, ఎందుకంటే వాస్తవానికి మనం వరిష్ఠత అనే దాని గురించి మాట్లాడుతున్నాం. But the point I'm making is that there's the spiritual line of understanding. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆధ్యాత్మిక అవగాహన అనేటువంటిది ఒకటి ఉంది ఇక్కడ, And there's the material line of understanding. అలాగే భౌతికమైనటువంటి అవగాహన విధానం అనేది మరొకటి ఉంది. Many questions come up because of this. How the rules for the material world, they don't, like Varnashram rules, they don't always, they often clash. They're not always in line with the spiritual consideration. They make తరచుగా అనేకమైనటువంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి, ఎందుకంటే ఈ ఆధునిక సమాజం ఏదైతే ఉందో దాని యొక్క పోకడ వేరేగా ఉంటుంది, కానీ ఈ వర్ణాశ్రమ విధానానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతున్నాయో అవి వేరేగా ఉంటాయి. ఈ ఆధునిక సమాజంలో ఉన్నటువంటి వ్యవహారాలకు ఈ వర్ణాశ్రమ సంబంధమైనటువంటి వ్యవహారాలకు తరచుగా ఘర్షణ ఏర్పడుతుంది అనమాట, అంటే ఒకదానికి ఒకటి సరిపోలవు అవి. clash also. So how to manage the two of these? కాబట్టి ఈ రెండింటి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దాని గురించి అనేక ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.
Many questions arise about this. కాబట్టి దీని గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. Marjada palana hoy sadhur bhushan. Chaitanya Mahaprabhu. మర్యాద పాలన హోయ్ సాధుర్ భూషణ్ అని చెప్పి అన్నారు చైతన్య మహాప్రభు. Maintaining etiquette is the ornament of a devotee. మరి మర్యాదను పాటించడం అనేది వైష్ణవుని యొక్క భూషణము అని చెప్పారు ఇక్కడ. So Hare Krishna. హరే కృష్ణ. संसार दावानलिलोका दानाय कारुण्य घनाघनत्यम् सकलन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्